షిరిడి సాయిబాబా షిరిడి సాయిబాబా శరణమయ్యా. సాయిబాబా లౌకిక వ్యవహార పద్ధతిని తాము స్వయంగా ఆచరించి చూపారు. భోజన పంక్తిలో అతిథికి పెట్టకుండా అన్నం సేవించడం ఉచితం కాదు. గృహస్థుల ఈ ధర్మాన్ని బాబా ఎప్పుడూ ఉల్లంఘించలేదు. భక్తుల ఆపదలను తొలగించే పనులను వారు స్వయంగా ఆచరించేవారు. అతిథి పూజతో ఇష్టప్రాప్తి, దాని వలన అరిష్టాలు తొలగిపోతాయి, లేకపోతే విఘ్నాలు నిశ్చయం. అందువలన శిష్టులు అతిథులని పూజిస్తారు. అతిథి భోజనం చేయకుండా ఉంటే పశుపుత్ర ధనధాన్య వినాశనం. అతిథిని ఉపవాసం ఉంచితే అనర్థాన్ని ఆహ్వానించినట్లే. కాబట్టి అతిథి మర్యాదలు మనం కూడా తెలుసుకొని, అతిథి అంటే మనిషి అని కాకుండా ఏ జీవైనా సరే అతిథి అని బాబా మనందరికీ తెలియపరిచారు. ఒకవేళ మనిషి అయినా కూడా మన ఇంటికి వచ్చినప్పుడు ఆ అతిథిని ఉపవాసం ఉంచితే మనకు ఎన్నో అనర్థాలు కలగజేస్తుందని సాయి సచరిత్ర ద్వారా బాబా మనందరికీ తెలియజేశారు. అతిథి దేవో భవ అంటారు పెద్దలు. కాబట్టి బాబా మాటలను కూడా మనం ఉల్లంఘించకుండా పాటించి అతిథుల్ని గౌరవించి సాయి యొక్క కృపకు పాత్రులమవుదాం. జై సాయిరాం. ओम साई श्री साई जय जय साई जय जय साई. ओम साई श्री साई जय जय साई जय जय साई. ओम साई श्री साई जय जय साई जय जय साई. ओम साई श्री साई जय जय साई जय जय साई. ओम साई श्री साई जय जय साई जय जय साई. ओम साई श्री साई जय जय साई जय जय साई. ओम साई श्री साई जय जय साई जय जय साई. ओम साई श्री साई जय जय साई जय जय साई. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ओम साई श्री साई जय जय साई. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ओम साई श्री साई जय जय साई.